హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రవ్వతో వడియాలు చేస్తున్నాను. సూజీ రవ్వ ఉంటుంది కదా, మనం ఉప్మా చేసుకునే రవ్వ, ఆ రవ్వతో వడియాలు చేస్తున్నాను అనమాట. ఆ రవ్వ కోసం ఇలా ఒక బౌల్ నిండా రవ్వ తీసుకుంటే, ఈ బౌల్ నిండా రవ్వకి ఇదే బౌల్తో 9 బౌల్స్ నిండా వాటర్ తీసుకోవాలి. అయితే నేను ముందు 8 బౌల్స్ తీసుకొని చేశానన్నమాట. అయితే అవి ఇలా వచ్చాయి, కొంచెం థిక్గా, కొంచెం లిక్విడ్ కాస్త థిక్గా అవుతుందన్నమాట. పాపడాలు కూడా కాస్త థిక్గానే వస్తాయి. అదే 9 గ్లాసుల మెజర్మెంట్స్తో చేస్తే ఇలా సన్నగా వచ్చాయి. తినడానికి కూడా బాగుంటాయి, చూడడానికి కూడా బాగుంటాయి సన్నగా వస్తే. ఇందులో నేను పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసాను, జీలకర్ర పొడి వేసాను అనమాట. ఇందులో నేను ఇప్పుడు చేసేటివి ఓన్లీ ఉప్పే వేసి చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టుకొని మరగనివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువగానే పడుతుంది, ఎక్కువ ఏం పట్టదు. నేను ఇంతకుముందు చేసినవి జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి చేశాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ సాల్ట్తోనే చేస్తున్నాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి చేసుకోండి. అవి వాటర్ మరుగుతాయి కదా, అప్పుడు వేసుకోవాలన్నమాట. కాస్త పేస్ట్ బరకగా పట్టేసుకొని. చూస్తున్నారు కదా, వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ రవ్వని నిదానంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి వేసుకున్నా, కలుపుకోకుండా వేసుకున్నా ఉండలు కడుతుంది. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా మొత్తం రవ్వని ఇందులోనే వేసేసుకోవాలి. ఇది ఉప్మా రవ్వ కదా, కాస్త వాటర్ని ఎక్కువగానే అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి 9 కప్పులు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. చాలామంది 6 కప్పులు, 7 కప్పులు, 8 కప్పులు అని చూపిస్తున్నారు. కానీ అది అంత వేయటం వల్ల కాస్త థిక్గా అయ్యి అప్పుడు ఈ వడియాలు కాస్త లావుగా వస్తున్నాయి. మంచిగా 9 కప్పులు వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనకు వడియాలు కూడా వేసుకోవడానికి చక్కగా వస్తాయి. ఎండడం కూడా చాలా ఫాస్ట్గా ఎండిపోతాయి. ఇప్పుడు మార్నింగ్ వేసుకున్నామంటే ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి. ఇందులో మీరు కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, జీలకర్ర పొడి వేసుకోవచ్చు, అలాగే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇవన్నీ వేసి ముందే చేసి ఉన్నాను, అందుకే ఇప్పుడు ఓన్లీ ప్లెయిన్ వడియాలే చేస్తున్నాను. మీకు కావాలంటే అవన్నీ కూడా వేసి చేసుకోవచ్చు. సో చూసారు కదా, చక్కగా కుక్ అయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేటప్పటికి ఇంకా కాస్త చిక్కపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చల్లారిన తర్వాత వేరొక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇదంతా పెద్దది మోయలేం కదా. ఇలా కాటన్ క్లాత్ తీసుకొని దీన్ని వాటర్లో తడుపుకోవాలి. వాటర్లో తడుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో కావాల్సిన విధంగా వేసుకోవచ్చు. ఇలా వేస్తే సరిపోతుంది, స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, అదే స్ప్రెడ్ అవుతుంది. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. కాటన్ క్లాత్ పైనే కాదు, కవర్ పైన కూడా వేసుకోవచ్చు. కవర్ పైన వేస్తే ఇంకా ఈజీగా వస్తాయి. వాటంతట అవే ఎండినాయి అంటే చక్కగా లేస్తాయి. ఈ క్లాత్తో పూర్తిగా ఎండిన తర్వాత బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ కాస్త తడి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఈ క్లాత్ పైన కూడా. క్లాత్ పైన వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు కవర్ పైన వేసి చూపిస్తాను. ఇలా కవర్ పైన కూడా చిన్న చిన్నగా వేస్తూ వెళ్ళిపోవడమే, అవే స్ప్రెడ్ అవుతాయి. మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. సాయంత్రానికి చక్కగా ఎండిపోతాయి. ఎండిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఎలా తీయాలో. సో చూస్తున్నారా, రవా పాపడాలు అయితే ఈ వడియాలు ఇలా
క్లాత్ పైనవి అనమాట. క్లాత్కి పూర్తిగా అంటుకున్నట్టుగా కనిపిస్తున్నాయి కదా, అలాగే కవర్ పైనవి, కవర్ పైన కూడా ఇలా పూర్తిగా అంటుకున్నట్టు కనిపిస్తున్నాయి కదా. చూస్తున్నారు కదా, ఇది కవర్ పైన అనమాట. ఇలా కవర్ని లాగాలి వెనక్కి, ఈజీగా వచ్చేస్తాయి, అస్సలు విరగకుండా. చూస్తున్నారు కదా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా వచ్చేస్తాయి. వెనక కవర్ లాగితే సరిపోతుంది, అస్సలు విరగకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఈ క్లాత్ మీదవి ఇట్లా పూర్తిగా అంటుకున్నట్టు కనిపిస్తున్నాయి కదా, ఇలా బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కాస్త నీళ్లు చల్లాలి, కొన్ని, ఎక్కువ కాదు. ఇలా నీళ్లు చల్లి జస్ట్ ఇలా క్లాత్ని కూడా వెనక్కి లాగుతూ దీన్ని ముందుకు లాగుతుంటే ఈ వడియాలు కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఇంకోటి చూపిస్తాను, చూస్తారు కదా, చాలా ఈజీగా వస్తాయి, ఏమాత్రం ప్రాబ్లం అవ్వకుండా. ఇలాగే అన్నీ తీసేసుకోవాలి. మీకు ఇవి ఫ్రై చేసి కూడా చూపిస్తాను ఎలా వస్తాయో. సో చూస్తున్నారు కదండి, ఈ ఒక్క గిన్నెడు సూజీ రవ్వతో ఎన్ని వడియాలు అయ్యాయో. ఈ గిన్నె నిండా వడియాలు అయితే అయ్యాయి. అయితే ఇవి ఏంటంటే ఇవి క్లాత్ పైన వేసాం కదా, స్ప్రెడ్ అవ్వలేవన్నమాట, కాస్త ఇలా లైట్గా మందంగానే వచ్చాయి. అలాగే ఇవి కవర్ పైన వేసాం కదా, చాలా ట్రాన్స్పరెంట్గా వచ్చాయి, సన్నగా. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. సో ఆయిల్ కాస్త వేడిగా ఉండాలన్నమాట, వేడి చేసిన తర్వాతనే వేసుకోవాలి ఇందులో వడియాలు. చాలా ఫాస్ట్గా వేగిపోతాయి ఇవి, అస్సలు టైం పట్టదు. చూస్తున్నారు కదా, చాలా తెల్లగా పొంగుతూ మల్లెపూలు లాంటి వడియాలు. ఇలాగే ఒక్కొక్కటిగా ఎన్ని కావాలంటే అన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో మొత్తానికైతే రవ్వ వడియాలు రెడీ అయ్యాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఇలా రవ్వ వడియాలను ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.